బ్రో. హాయ్ బ్రో. తమిళ్ హీరో సూర్య గారు తెలుసు కదా, అసలు ఆయన గ్రేట్ అండి. అసలు ఏంటండి ఆయన నాకు అర్థం కాదు. 100 మందికి హెల్ప్ చేశాడంట. వాట్ అండి అసలు సూపర్ తెలుసా, నిజంగా చెప్తున్నాను. ఆయన అసలు 100 మందికి మార్గదర్శకంగా మారాడు తెలుసా. అసలు ఆయన మొన్న దాకా రియల్ హీరో అనుకునేవాడిని కాదండి. ఈజ్ ఎ రియల్ హీరో, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా గొప్పతనం అండి అది. ఎందుకంటే 100 మందికి చదువు చెప్పించి వాళ్ళకు ఒక దారిని చూపించాడు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొకరికి హెల్ప్ చేద్దాం అనే ఆశ అనేది వాళ్ళు కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. ఇలా ఉండాలి, ప్రతి హీరో కూడా ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు హీరోస్. అలానే ఏంటంటే చాలా మంది సోను సూద్ని తీసుకున్నా కానీ ఆయన చాలా హెల్ప్ చేశాడు. ప్లస్ ఏంటంటే మహేష్ బాబు గారి గురించి తీసుకుని ఆయన ఇంకా గ్రేట్ అండి. ఆయన చేశాడు, చాలా ఊరికి హెల్ప్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అలానే లారెన్స్ గారికి చేశారు, డాన్స్ మాస్టర్ గారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి. అంటే ఆయన ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ టార్గెట్ ని రీచ్ చేసి వాళ్ళని డాక్టర్స్ చేస్తే వాళ్ళు ఒకరొకరుగా వస్తూ ఉంటే భావోద్వేగానికి గురయ్యాడు. అసలు ఏమండి అది చిన్న హ్యాపీనెస్ కాదు కదా. హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే వెనకుండి కోట్లు ఆస్తులు కార్లు కాదండి. అర్థం కాలే. ఇలా మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడతారు చూసారా మన గురించి, అది ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. ఈజ్ ఏ హ్యాపీనెస్. అది బాధతో వచ్చినాయి కాదు, ఆనంద బాష్పాలు అనమాట చెప్పాలండి. ఓకేనా. కొంతమంది డబ్బా వేచి ఎట్లుంటారు, కొంతమంది హీరోలు ఉంటారు ఏంటంటే ఏదో చిన్న ఒక పదవ పరకని ఇచ్చి కాళ్ళు మొక్కిపించుకొని నేనే గ్రేట్ అనేటోళ్ళకి ఏమంటారు. నేను ఒకటే అంటున్నానండి, ఒక్క హీరోని తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. మన వరదలు వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి, ఫస్ట్ నితిన్ ఏం చేశాడంటే 13 లక్షలు ఏదో ఇచ్చాడు విరాళంగా, సీఎం కి ఇచ్చారనమాట. 13 లక్షలు ఇస్తే అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఎన్ని కోట్లు కలెక్ట్ అయ్యాయని చెప్పి ఒకసారి మీరే చూసుకోండి వీడియో. అంటే ఫస్ట్ చిన్న స్థాయి హీరోలే స్టార్ట్ చేస్తే పెద్ద స్థాయి హీరోలకు అసలు ఓన్లీ చూసుకోలేరా అసలు, అంటే ఒకరు చేస్తేనే చేయాలని అనిపిస్తుందా? ఒక్కటండి, కొంతమంది చేసిన ఏంటంటే బయటికి రావు. ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, బట్ ఏంటంటే బయటికి అని రావు అనమాట. చాలా మంది ప్రభాస్ గారు కానీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి, బట్ ఏంటంటే అవి బయటికి రావు, వాళ్ళు చెప్పుకోవట్లేదు అనమాట. ఈ కొంచెం బయటకు వచ్చాయి కాబట్టి మనం తెలుసుకోగలం. అందుకని మనం మెచ్చుకుంటున్నాం కూడా. ఈజ్ ఏ రియల్ హీరో. సూర్య గారు మటుకు నిజంగా చెప్తుంది 5 స్టార్ అండి. ఎందుకంటే చాలా వరకు పాపం చదువు చెప్పాడు వాళ్ళకి. చదువు కానీ పాపం అసలు చేయడం కానీ ఎంకరేజ్మెంట్ అనేది సూపర్ ఉంది అసలు. ఐ లైక్ ఇట్. ఓకే అన్న. ఊర్లల్లో చాలా మంది కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగా లేకనే ఇండస్ట్రీలో పోటీ కూలి పనులు అవి ఇవి చేసుకుంటున్నారు. అంటే చదువుకోలేక ఇలాంటి వాళ్ళకు ఇట్లా హెల్ప్ చేయాలని హీరోలకు ఒకటండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి సామాన్యుడు దేంతో యుద్ధం చేస్తాడబ్బా అంటే అడ్జస్ట్మెంట్ అనే పదంతో యుద్ధం చేస్తున్నాడు. ప్రతి సామాన్యుడు చేస్తే అదే ఏంది అడ్జస్ట్మెంట్ అనే పదంతో యుద్ధం చేస్తుంటారు అనమాట. అలా ఏంటంటే పాపం తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ, పాపం ఏదో యాక్సిడెంట్లు అయి చనిపోయిన పిల్లలు కానీ, వాళ్ళు కానీ పాపం చదువుకున్నామని ఆశ ఉంటుంది. కానీ ఏంటంటే చదువుకున్నామంటే మనీ కావాలి, చాలా వరకు మనీ కావాలి. ఏ సీటు కాడికి వెళ్ళినా కూడా నువ్వు ఖచ్చితంగా మనీ అనేది కావాలన్నమాట. కాబట్టి ఏంటంటే అందుకని ఇలాంటి వాళ్ళు చేసిన దాని వల్ల ఏమవుతుందంటే పాపం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా. పాపం ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు కూడా అసలు ఆయన చనిపోయిన తర్వాత ఎంత హెల్పింగ్ చేసిండు అనేది బయటకు వచ్చింది. అంతవరకు నేను చెప్తున్నాను, పునీత్ రాజ్ కుమార్ నెంబర్ 1 అంటే నెంబర్ 1 అంతే. నేను చెప్తున్నాను పక్కా చెప్తున్నాను. ఎందుకంటే ఏంటి సార్ అయ్యి ఆ స్కూల్స్ ఏంటి, ఆయన హెల్పింగ్ నేచర్ ఏంటి, అసలు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు ఒకటి గుర్తు పెట్టుకోండి, కోట్లుంటే కాదు హీరో, ఇలా ఫ్యాన్స్ ఉంటారు చూసారా, ఇలా హెల్ప్ చేస్తారు, వాళ్ళు రియల్ హీరోస్ సార్. అది ఓకే అండి, థ్యాంక్ యూ. మీ నుంచి మంచి సందేశం వచ్చింది. థ్యాంక్ యూ.